తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి కూడా చాలా రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి. వరుసగా జరుగుతున్నటువంటి ఐటీ దాడులు కానీ, అదేవిధంగా ఇటు సిబిఐ పూర్తిగా ఇటు రాష్ట్రంలో విపరీతంగా అంటే మొత్తంగా సిబిఐని ప్రయోగిస్తూ లేకుంటే ఐటీని ప్రయోగిస్తూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు కూడా చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో తెలంగాణ పొలిటికల్ అంటే ఓవరాల్గా పొలిటికల్ అనలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. ఇప్పుడు ఏంటి అసలు ఈటెల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేస్తారనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్కి ధీటైనటువంటి అభ్యర్థిని నిలబెట్టేటువంటి ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆ విధంగా పాచికలు కూడా వేస్తున్నట్లు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. నిజంగా ఎలా ఉండబోతున్నాయి అంటారు పరిణామాలు? సో కేసీఆర్ గారి పైన ఇప్పటికే ఈటెల రాజేందర్ గారే ప్రకటించారు, నేను కేసీఆర్పై గజ్వేల్లో కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన ఇంతకుముందే ప్రకటించారు. సో వాళ్ళ పార్టీలో చర్చ జరుగుతుండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారి పైన ఈటెల రాజేందర్ నిలబడితే ఏమైందంటే ఒక హైప్ క్రియేట్ అవుతుంది రాష్ట్రంలో. అంటే కేసీఆర్ గారి పైన ఒక అనామకులు కాకుండా ఒక బిగ్ పర్సనాలిటీ నిలబడితే ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ పైన ఈటెల రాజేందర్ నిలబడ్డాడు అంటే బిగ్ ఫైట్, బీజేపీ బిగ్ ఫైట్ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉంది అనే దాని మీద ఒక హైప్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటివరకు రాజకీయాల్లో ఏముంటుందంటే కేసీఆర్ పైన పోటీ చేయడానికి సిద్ధంగా నేనున్నాను చాలామంది ప్రకటిస్తారు. కానీ ఫైనల్గా ఏమవుతుందంటే ఇది ఎన్నికల్లో కేసీఆర్ గారి పైన గెలవాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన గజ్వేల్లో ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవునన్నా కాదన్నా ప్రతి కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి చేకూరే విధంగా స్కీమ్స్ కావచ్చు, రకరకాలుగా లబ్ధి చేకూరే విధంగా ముఖ్యమంత్రి గారు అక్కడ కొంత పనిచేస్తున్నారు. సో అటువంటి వర్క్స్ కూడా డెవలప్మెంట్ కూడా ఎక్కువ ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఏంటంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ. అంటే బీజేపీ చేసినా, ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసినా, ఎవరు చేసినా కేసీఆర్ పోయిన సిద్ధం, కేసీఆర్ గారు రిజైన్ చేయాలి ఇమీడియట్గా, ఆయన పోయి పోటీ సిద్ధం అని చెప్పి ఇట్లా స్టేట్మెంట్ చేస్తుంటారు. అయితే ఒకవేళ బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి పైన మేము అంత ఈజీగా లేవు, ముఖ్యమంత్రి కూడా ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టిన ఈటెల రాజేందర్ గారు లాంటి వాటిని నిలబెడితే ఇది ఒక హైప్ క్రియేట్ చేయొచ్చు, పొలిటికల్ హైప్ జరిగి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ లాగా ఎన్నికలు చేయొచ్చు ఈ రాష్ట్రంలో అనేది ఒకవేళ ఒక ఎత్తుగడ యుగం ఉండొచ్చు. కానీ ఇది ఎన్నికల నాటికి నిజంగానే ఈ విధంగా ఈటెల రాజేందర్ గారు సుముఖంగా ఉంటారా ఉండరా అనేది చూడాలి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్తారా తెలియదు. కానీ ఒక దశలో ముఖ్యమంత్రి గారు గజ్వేల్ కాదు ఎక్కడ నిలబడ్డా మేము అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా, అంటే ముఖ్యమంత్రి మీద నిలబడాలనుకున్నప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి ఎక్కడ నిలబడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవి పొలిటికల్ స్టేట్మెంట్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము చూస్తున్నాం. సో భవిష్యత్తులో నిజంగానే బీజేపీ పోను ఎట్లా సీరియస్నెస్ ఉంటుంది టీఆర్ఎస్ పైన దాన్ని బట్టి చూసి ఆలోచన చేసి మనం దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడవచ్చు. కానీ ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్గానే భావించాలి. అయితే ఇప్పుడు ఎక్కువగా ప్రధానంగా రెండు వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, రెండు అంశాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా. అంటే కేసీఆర్ ఖచ్చితంగా గజ్వేల్లోనే ఈసారి గజ్వేల్ నుంచే పోటీ చేస్తారా లేకుంటే వేరే నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా అనేటువంటి ఒక ప్రశ్న, ఓ చర్చ అయితే బయట జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈటెల రాజేందర్ నిజంగా అక్కడ పోటీ చేస్తే అతను అసలు గెలుపు అంటే ఒక చర్చ అయితే జరిగేటువంటి పరిస్థితి అయితే మీరు చెప్తున్నారు, చర్చ జరుగుతుందని. కానీ నిజంగా ఆయన గెలవాలి అంటే అక్కడ ఆయనకి సామాజిక సమీకరణల ద్వారా కానీ, ఆయన కుటుంబ నేపథ్యం వల్ల కానీ, ఆయనకు ఉన్నటువంటి చరిష్మా వల్ల కానీ ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారంటారు? ఏది ఇచ్చినా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పైన ఎవరు వచ్చి పోటీ చేసినా గెలుపు అనేది అంత ఈజీ కాదు. ఓకే, అంత మాత్రాన ముఖ్యమంత్రి ఎవరో రాగానే ఆయన బయటకు పోతాడు ఇంకో నియోజకవర్గం మనం అనుకోవడానికి వీల్లేదు. సో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇంకెవరో వచ్చి నేను పోటీ చేస్తాను, మీరు ఎక్కడనే పోటీ చేయాలంటే ఆయన ఎక్కడ పోటీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు గజ్వేల్నే పోటీ చేస్తుండొచ్చు. సో ఇక ఈటెల రాజేందర్ ఇంకెవరో వచ్చి పోటీ చేస్తే ఆయన భయపడిపోయేంత అది కాదు. ఖచ్చితంగా ఆయన మీద గెలవడం అనేది అంత ఈజీ కాదు. ఎవరు ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలుతాయి, కానీ అంత ఈజీ కాదు. అయితే ఇప్పటివరకు యాక్చువల్గా ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆ పార్టీల నుంచి ఆయా పార్టీల నుంచి తమ పార్టీలోకి ఆహ్వానించడం అనేది మనం చూసాం. కానీ ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ పీపుల్, అంటే మొత్తం ప్రజలనే ఆకర్షించడం. అంటే అటు పథకాల ద్వారా కానీ, ఎవరైతే అంటే భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 3 లక్షలు ఇచ్చేటువంటి పథకం కానీ, ఇట్లా ఇవన్నీ కొన్ని రకాలైనటువంటి పథకాలన్నీ కూడా ఇది చేయబోతున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు పూర్తి స్థాయిలో అని చెప్పి తెలుస్తుంది. నిజంగా ఈ పథకాలన్నింటినీ అంటే గతంలో పెట్టినటువంటి పథకాలు కూడా ఉన్నాయి, కొన్ని హామీలు కూడా ఉన్నాయి, అందులో నెరవేరని కూడా కొన్ని ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ మాటల్ని
ప్రజలు ఎంతవరకు విస్మరించేటువంటి పరిస్థితి కనపడుతుందంట? సో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా ఈ 2018 అంటే ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు 2023 నాటికి ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇప్పుడున్న స్కీమ్స్ అన్నీ కూడా కొంత సమీక్ష జరిపే అవకాశం ఉంది. ఇప్పుడు రైతు బంధు ఉందనుకోండి, రైతు బంధు ఎకరాకు 5,000 ఇస్తున్నారు. సో ఈ 5,000ను 6,000 చేసే అవకాశం ఉంది. 6,000 చేస్తారా 7,000 చేస్తారా కానీ ఒక 1,000 రూపాయలు ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంది. పెన్షన్స్ 2,000 అందుతున్నాయి, ఖచ్చితంగా కూడా 500 నుంచి 1,000 వరకు పెంచే అవకాశం ఉంది. అంటే 2,500 లేదా 3,000 ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు దళిత బంధుకు సంబంధించి కూడా ఇప్పుడు మండలాల వారీగా ఒక నియోజకవర్గాల వారీగా ఒక టార్గెట్గా పెట్టుకుని ఒక నియోజకవర్గంలో ఒక్కొక్క మండలం 2 మండలాలుగా ఇట్లా దశల వారీగా అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక పథకం ప్రకారమే రేపు ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. రేపు సెక్రటరియట్ ఓపెన్ కావాలి. సెక్రటరియట్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా ఆయన సెక్రటరియట్ రాలేదని ఒక అపవాదం ఆయన మీద ఉంది. సెక్రటరియట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆయన గంటల కొద్దీ కూడా అందులోనే సమీక్షలు చేస్తారు. సో కాబట్టి ఈ సమీక్షలు ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే సో అప్పుడు ఈ అపవాదం పోతుంది. సో ఈ పథకాలను కూడా యథావిధిగా వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ పథకాలను కొంత ఇంక్రీజ్ అంటే పెంచుతారు. పెంచిన తర్వాతనే పోయే అవకాశం ఉంది. సో ఈ ఆయన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి రైతు బంధు, పెన్షన్స్, ఇప్పుడు దళిత బంధు, సో ఈ 3 పథకాలను ఖచ్చితంగా కూడా పర్ఫెక్ట్గా అమలు చేసుకుంటూనే ఇప్పుడు అమలు అవుతున్నాయి. కానీ పెంచి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్స్ అన్ని కంటిన్యూ చేస్తున్నారు, పెంచారని చెప్పి అదొక ఒక పాజిటివ్ టీఆర్ఎస్ మీద ఉండే ప్రభుత్వం మీద ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు కొంత వ్యతిరేకత ఉన్నది వాస్తవం. ఈ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి అనేక రకాలుగా సమీక్షలు చేసి ఇవన్నీ చేసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఆయన ఈ రోడ్లకు సంబంధించి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించి కానీ, మున్సిపాలిటీలో రోడ్లకు సంబంధించి కానీ అత్యధికంగా ఈసారి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి ఎక్కువగా రోడ్లకు స్థానికంగా రోడ్లకు ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకవేళ ఇవన్నీ కూడా అమలు చేసి ఇవన్నీ ఏంటంటే కంటికి కనపడే అభివృద్ధి. సో ఈ అభివృద్ధిని ఎన్నికల ముందు చేయాలనే ఆలోచన కూడా ప్రతి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో అందులో భాగంగా ఇవన్నీ చేసే ముందుకెళ్తారు. అయితే ఈ చివరిగా దీంట్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ముందస్తుకైతే అంటే ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ముందస్తుకు వెళతారనేటువంటి కొంచెం ఆ సంకేతాలు కనపడినప్పటికీ కూడా ఆయన ముందస్తుకు వెళ్ళరు అనేటువంటిది ఒక వ్యాఖ్య కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా ముందస్తుకు వెళితే కేసీఆర్ ముందస్తుకు వెళితే ఆయన అంటే ప్రజల నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుందని ఊహిస్తున్నారు మీరు? సో ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలామంది ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. ముందస్తు ఎన్నికలు రావండి. నేను అదే ఇంతకు ముందే చెప్పాను. ఈ పథకాలన్నిటికీ కూడా ఇవన్నీ పెంచిన తర్వాతనే ప్రజలకి ఫలాలు మళ్ళీ పెంచిన ఫలాలు అందిన తర్వాతనే ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. అంత ఈజీగా ఇదే రైతు బంధుతో ఇచ్చే రైతు బంధుతో ఇదే పెన్షన్స్తో పోవుడు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పెంచి ఇవన్నీ ఇవ్వాలి, ఇవన్నీ అందాలంటే ఖచ్చితంగా 6 months పడుతుంది. ఇంకేమున్నది 6 నెలల తర్వాత ఎన్నికలంటే మొత్తమే 1 year లేదు. కాబట్టి ముందస్తు ఎన్నికలు రావు. దీని మీద అనవసరమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎందుకు జరుగుతుందంటే ఇది పాలిటిక్స్ అంతా కూడా డైవర్ట్ చేయడానికి, అంటే ప్రభుత్వం మీద ఎవరికి ప్రజలకు కానీ ఇటు ప్రతిపక్షాలకు కానీ నిఘా లేకుండా ఈ ముందస్తు ఎన్నికలు వచ్చే ఎన్నికలు ఇక సిద్ధం కాండి అనేది ఒక ప్రజలను మమేకం చేయడము, ప్రతిపక్షాలను మమేకం చేయడం, ఇది ప్రభుత్వము ఇస్తున్న లీకులే తప్ప ఇది నిజం కాదు. ఇది ఎన్నికలు ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు రావు. ఎందుకు వస్తాయి ముందస్తు? గతంలో ముందస్తుకు పోవడానికి కారణం ఏంది? పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారిగా వస్తే జాతీయ ఎజెండా వచ్చి రాష్ట్రంపై పడుతుంది. రాష్ట్రంపై జాతీయ ఎజెండా పడితే నా పార్టీ ప్రాంతీయ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఈ 2 ఎన్నికలు వేరువేరుగా ఉండాలని ఒక ఆలోచనతో ముందస్తుకు వెళ్ళారు. ఇప్పుడు వేరువేరుగానే ఉన్నాయి. ఎందుకు పోతారు? ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే, కానీ దీన్ని పదే చర్చ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది విశ్లేషకులు కానీ, చాలామంది పొలిటికల్గా ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతున్నారు. కానీ ఇది తప్పు. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ పోడు.